హాయ్ గైస్, వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు ఒక క్రేజీ ఏఐ ఏజెంట్ బిల్డర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దాన్ని క్రేజీ అని ఎందుకనంటే అది ఎంత ఈజీగా ఉందంటే ఈవెన్ ఒక 9th క్లాస్ లేదంటే 10th క్లాస్ స్టూడెంట్ని తీసుకొచ్చి ఒక ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేయరా అంటే వాడు డెడ్లీ ఈజీగా వితిన్ మినిట్స్లో నీ కళ్ళ ముందే ఏజెంట్ని బిల్డ్ చేసిస్తాడు. ఆ టూల్ అంత ఈజీగా ఉంది, అంతే యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంది. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయినా లేదంటే జస్ట్ ఇప్పుడే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన ఆటోమేషన్ మీద, లేదంటే ఏ ఏజెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి ఎక్స్పోజర్ పెంచుకుందాం అనుకున్నా, నువ్వు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టూల్ ఇది. సో నువ్వు ఆ టూల్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నా, లేదంటే దాని నుంచి ఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలనుకున్నా, దాంట్లో ఎక్స్పోజర్ పెంచుకుందాం అనుకున్నా, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు, ఎక్కడ మిస్ చేయకు. మిస్ చేసామంటే పాయింట్ మిస్ అయిపోతాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఆ ఏఐ బిల్డర్ అనేది మన ఇండియాలో అవైలబుల్గా లేదు, ఓన్లీ యూఎస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో దాన్ని మనం యూజ్ చేయడం కోసం మనం విపిఎన్ అనేది మన బ్రౌజర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి గాను ఫస్ట్ మీరు వాడే బ్రౌజర్ని ఓపెన్ చేసి క్రోమ్ వెబ్ స్టోర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బార్లో అర్బన్ విపిఎన్ అని చెప్పి సెర్చ్ చేయండి. దాన్ని మీ బ్రౌజర్లో ఇన్స్టాల్ చేయండి. సో ఆల్రెడీ నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్త బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ వెల్కమ్ టు ఓపల్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసే ముందు మీ విపిఎన్ అనేది కనెక్ట్ చేయండి. అగ్రి. మీకు స్టార్టింగ్ ఇక్కడ నాట్ కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. సో దానికోసం ఇక్కడ క్లిక్ చేసి యునైటెడ్ స్టేట్స్ క్లిక్ చేయండి. వన్స్ మీకు ఇలా కనెక్ట్ అయిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీ సైన్ ఇన్ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనబడుద్ది. లైక్ ఓపెన్ చేయగానే బిల్డ్, ఎడిట్ అండ్ షేర్ మినీ ఏఐ యాప్స్ యూజింగ్ న్యూట్రల్ లాంగ్వేజ్. ఇవన్నీ ప్రీ బిల్డ్ టెంప్లెట్స్ అనమాట. అంటే ఏదైనా బ్లాగ్ పోస్ట్ రాయడానికి ఇదొక టెంప్లెట్, లేదంటే ఏదైనా బుక్ రికమెండేషన్ చేయడానికి ఇదొక టెంప్లెట్. అలాగా పర్టికులర్ థింగ్కి పర్టికులర్ టెంప్లెట్. మీరు ఇలా కాకుండా మీకు సొంతంగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ న్యూ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుద్ది. సో మీరు ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ దాన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేసి దానికి సంబంధించిన నోట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ నోట్స్లో మీకు కావాల్సిన డేటాని ఇన్సర్ట్ చేసి మీ ఏ ఏజెంట్ని అయితే మీరు బిల్డ్ చేసుకోవచ్చు. దీనికోసం పర్టికులర్ వీడియో నెక్స్ట్ టైం క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రీ బిల్డ్ టెంప్లెట్స్ యూజ్ చేసుకుని ఒక ఏ ఏజెంట్ని బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ నేను బ్లాగ్ పోస్ట్ రైటర్ అనేది చూస్ చేసుకుంటున్నా. మనం ఏజెంట్తో ఇంటరాక్ట్ అయ్యే ముందు అసలు ఈ వర్క్ ఫ్లో అనేది ఎలా స్టార్ట్ అవుద్ది, ఎలా ప్రాసెస్ అవుద్ది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ కనిపించే వాటిని నోట్స్ అని అంటాం. మొత్తం ఇక్కడ 6 నోట్స్ ఉన్నాయి. ఇవన్నీ వాటిని నోట్స్ అని అంటాం. ఒక్కొక్క నోడ్కి ఒక్కొక్క పర్టికులర్ పర్పస్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ నోడ్ అనేది గెట్ టాపిక్ నోడ్, అంటే యూజర్ నుంచి డేటా తీసుకుంటుంది. అండ్ రైట్ అవుట్లైన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఒక రా కంటెంట్ నుంచి, ఒక రా డేటా నుంచి ఒక స్ట్రక్చర్డ్ వేలో ఆ డేటాను ఆర్గనైజ్ చేయడం కోసం ఈ రైట్ అవుట్లైన్ అనేది యూజ్ అవుద్ది. సో ఈ క్రియేట్ బ్యానర్ నోడ్ అనేది మనకు దగ్గర ఏదైతే అవుట్లైన్ ఉందో ఆ అవుట్లైన్ బేస్ చేసుకుని ఒక ర్యాండమ్ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో రైట్ పోస్ట్ అనేది ఈ ఏదైతే ర్యాండమ్ అవుట్లైన్ ఉందో దీని ఒక స్ట్రక్చర్డ్ వే, మోర్ ఫిల్టర్డ్ వేలోకి మార్చి ఒక పోస్ట్ ఎలా అయితే ఉండాలో ఆ స్ట్రక్చర్లోకి ఈ డేటాను అయితే కన్వర్ట్ చేస్తుంది. సో ఈ డిస్ప్లే బ్లాగ్ పోస్ట్ నోడ్ అనేది ఈ బ్యానర్ నోడ్ అండ్ రైట్ పోస్ట్ నోడ్ ఈ రెండాటిని యూజ్ చేసుకుని ఒక స్ట్రక్చర్డ్ వేలో మన బ్లాగ్ పోస్ట్ అనేది రెడీ చేసి ఇస్తుంది. సో దీన్ని టెస్ట్ చేయడం కోసం ప్రివ్యూ మీద క్లిక్ చేసి ఒకసారి స్టార్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏమైతే
బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు దాన్ని జస్ట్ డిస్క్రైబ్ చేయండి. లైక్ జనరల్గా ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం టేకన్ ప్రాసెస్, వెంటనే అయిపోదు. ఒక ఫ్యూ మినిట్స్ అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చూడాలనుకుంటే కన్సోల్ మీద క్లిక్ చేస్తే మీరు ఒకటి చూడొచ్చు, గెట్ టాపిక్ అనేది తీసేసుకుంది. సో ఈ టాస్క్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, డూ రీసెర్చ్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఎలా, జెమినీ 2.5 ఫ్లాష్ని యూస్ చేసుకుని ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసింది. సో ఈ ప్లాన్కి తగ్గట్టు ఈ జెమినీని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసి వెబ్ సెర్చ్ చేసి మళ్ళీ ఏదైతే వెబ్ సెర్చ్ వచ్చిన డేటా ఉందో దాన్ని ఒక పర్టికులర్ డేటాలోకి మార్చి మళ్ళీ వెబ్ సెర్చ్ చేసి అలా మల్టిపుల్ టైమ్స్ చేయగా ఈ రీసెర్చ్ అనేది కంప్లీట్ అయ్యి ఈ రీసెర్చ్లో వచ్చిన డేటాని ఒక అవుట్లైన్ కింద ఈ నోడ్లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది లైక్ దిస్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే, ఇప్పుడు అవుట్లైన్ అనేది ప్రిపేర్ అవుతుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బ్యానర్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ ఇమేజ్ అనేది ర్యాండమ్గా మనం ఏదైతే టాపిక్ వచ్చిందో ఆ టాపిక్ బేస్ చేసుకుని ఒక ర్యాండమ్ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. ఇన్ కేస్ నీకు ఈ ఇమేజ్ అనేది ఇంకా పర్టికులర్గా ఇంకా డీటెయిల్డ్గా ఉండాలి అంటే ఈ బ్యానర్ నోడ్ ఉంది కదా, దీనికి ఒక డిస్క్రిప్షన్ లేదంటే ఒక పర్టికులర్ ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకుని ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అయితే ఫైనల్ స్టెప్లో ఉన్నాం, అదే బ్లాగ్ పోస్ట్. ఇప్పుడు వచ్చిన డేటా అంతా సమ్మరీని మొత్తం అంతా కలెక్ట్ చేసి ఒక పర్ఫెక్ట్ షేప్లోకి దాన్ని కన్వర్ట్ చేస్తుంది. యాక్చువల్గా కన్వర్ట్ అయిపోయింది. సో దీనికోసం యాప్ మీద క్లిక్ చేస్తే హియర్ యు గో, మన బ్లాగ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ప్రతిదీ స్ట్రక్చర్డ్ వేలో ఇంక్లూడింగ్ రామన్ నెంబర్స్, ఎటువంటి కలర్ అండ్ థీమ్ డిస్ట్రాక్షన్ లేకుండా అంతా ఒకే థీమ్ మెయింటైన్ చేసుకుంటూ పర్ఫెక్ట్ డీటెయిలింగ్తో ఈ ఏజెంట్ అనేది మనకు బ్లాగ్ అయితే ప్రిపేర్ చేసింది. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి బ్లాగ్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఒక బ్యానర్ ఫుల్ ఆఫ్ డేటాతో ప్రిపేర్ చేయడానికి నీకెంత టైం పడుద్ది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. నాకైతే అట్లీస్ట్ 2 hours పడుద్ది. ఎందుకంటే డేటా కలెక్ట్ చేసి దాన్ని ఒక ఆర్గనైజర్ స్ట్రక్చర్లో రాసి దాన్ని పోస్ట్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన సిమిలర్ ఇమేజ్ వెతికి ఇవన్నిటిని చేయడానికి నాకు అట్లీస్ట్ 2 hours పడుద్ది. బట్ యూజింగ్ దిస్ ఏఐ ఇట్ డన్ ఇన్ 5 minutes ఐ థింక్. సో ఏఐ అనేది ఎంత యూస్ఫుల్లో మీరే ఆలోచించండి. ఈ ఏఐ ఏజెంట్స్ లేదంటే నో కోడ్ ఏజెంట్స్ గురించి ఫర్దర్గా నేను ఇంకో వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ గుడ్ బై.